గమనించాలి. వీలైనంత వరకు సన్మాన గ్రహీతలు కనిపించేటట్టుగా మీరు కొద్ది విషయంలో ఉంటే బాగుంటుందని మనవి సార్. అందరికి అవకాశం వస్తుంది. క్రీడా సంఘాలన్నీ సన్మానించే అవకాశం కల్పిస్తారు సార్. అందరం కూడా సీఎం కప్పు ముఖ్యమంత్రి గారు గ్రామాల నుంచి టాలెంటెడ్ పైకి తీసేయాలని చెప్పి ప్రతి గ్రామము మండలు డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్ అన్నిటిని కూడా పెట్టి తర్వాత 27th నుంచి ఏదైతున్నదో స్టేట్ కాంపిటీషన్స్ అన్నిటిని కూడా మనం పెట్టుకోబోతున్నాం. ఆ ప్రక్రియలో మనం ఇప్పటిదాకా గ్రామాలు పూర్తి చేసుకున్నాం, మండలు పూర్తి చేసుకున్నాము. ఇవాళ జిల్లాలో మనందరం కూడా పోటీలు పడుతున్నాం. ఇక్కడ దాదాపు 60 కంటింజెంట్స్ ఏవైతున్నాయో అవన్నిటిని కూడా అన్నిటిని కూడా క్రీడలు అన్నిటిని కూడా మనం ఆడిపేయడం జరుగుతుంది. అంతేకాకుండా అఫిలియేటెడ్ గా ఉన్న దాదాపు 37 క్రీడలు ఏవైతున్నాయో ఒలింపిక్ అసోసియేషన్ అఫిలియేట్ అయినాయి. అవన్నిటిని కూడా ఆడిపించి వాళ్ళ ప్రతిభను అన్నిటిని కూడా తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా మీ అందరికి తెలుసు, గత 10 సంవత్సరాలుగా క్రీడ అంటే ఏంది అనే దానిని ఇంతకుముందు ప్రభుత్వాలు మరిపించేసాయి. క్రీడ అంటే అసలు అదొక వేస్ట్ అనే విధంగా వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ లవర్గా, ఒక క్రీడాకారునిగా మనకందరికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ స్పోర్ట్స్కి ఒక పెద్ద పీట వేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు సంవత్సరానికి మనకి 50 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో మనకు 370 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చింది. అన్ని స్టేడియంస్ ఏవైతున్నాయో మన దగ్గర స్టేడియంస్ అన్ని కూడా పాడుపడిపోయింది. సరూర్ నగర్ కానీ, విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ, లాల్ బహదూర్ స్టేడియం కానీ, గచ్చిబౌలి స్టేడియం కానీ అవన్నిటి కూడా చాలా అంటే ఆడని స్థితిలో, క్రీడాకారులకు అందని స్థితిలో అవన్నీ కూడా తయారయ్యాయి. అంతేకాకుండా మన డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో ఉన్న స్టేడియంలను కూడా ఎవరు ఆనాడు పట్టించుకోలేదు. కానీ ఇవాళ మేమంతా కూడా ఒక ప్రతిమ చేయడం జరిగింది. చేసి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అంటే 119 కాన్స్టిట్యున్సీలలో మన మహబూబ్ నగర్ జిల్లాలో ఏ విధంగా అయితే స్టేడియం ఉందో, ఇంత మంచి స్టేడియం దాదాపు 9.5 ఎకరాలలో ఇంత మంచి స్టేడియం మనం కట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఇండోర్ స్టేడియం కట్టుకోవడం జరిగింది. ఒక ట్రాక్ ఉన్నది. అదే కాకుండా 17 వివిధ క్రీడలు అన్నటిని కూడా మనం ఇక్కడ ఆడుతున్నాం. అంటే దీనిని ఇంకా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా దీనిని మంచిగా తీసుకొచ్చి పిల్లలకు వసతులు ఇచ్చే విధంగా కూడా మన డిఎస్డిఓ గారు, అదేవిధంగా అధ్యక్షుల వారు కూడా ఎదురుగా కష్టపడుతున్నారు. తప్పకుండా మహబూబ్ నగర్ జిల్లాకు మంచి బడ్జెట్ కేటాయించి ఇక్కడ ఉన్న పనులన్నిటికి కూడా త్వరలో పూర్తి చేపిస్తాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ కానీ, అదేవిధంగా వాలీబాల్ అకాడమీ కూడా మనకు శాంక్షన్ అయింది. ఆల్రెడీ ఇక్కడ శాంక్షన్ అయింది. కొత్త ప్లేయర్స్ అందరికి కూడా ఆల్ ఓవర్ ద స్టేట్ నుంచి సెలెక్షన్ చేసి ఇక్కడ మనమందరం వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా
ఇంతకుముందు అధ్యక్షుడు వారు చెప్పినట్లు పక్కన సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ ఏదైతే ఇంతకు ముందు అది యాక్చువల్లీ బేసిక్ గా స్టేడియం కు సంబంధించిన బిల్డింగ్ ఆ ప్లేస్ అంతా కూడా. కానీ ఆ ప్లేస్ ఆనాడు సోషల్ వెల్ఫేర్ కి మనకు ఇచ్చిన ప్లేస్ మళ్ళొకసారి ఇప్పుడు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అయిపోయింది. అది పాడుపడిపోయిన బిల్డింగ్ ను ఆల్రెడీ కలెక్టర్ కు మేము రావడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించి ఇమీడియట్ గా సోషల్ వెల్ఫేర్ కు రావడం జరిగింది. దాన్ని అతి త్వరలోనే మనం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత వివిధ జిల్లాల నుంచి వస్తున్న వాళ్ళు కానీ నేషనల్ గేమ్స్ మనం చేసినప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళకందరికీ కూడా మంచి సదుపాయాలు ఇచ్చే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ లేకపోతే మన గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా కానీ అతి త్వరలో అక్కడ అకామిడేషన్ తయారయ్యే విధంగా కూడా మనం చేస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనకు ఒక మంచి ట్రాక్ కూడా కావాల్సిన అవసరం ఉంది. సింథటిక్ ట్రాక్ ఒకటి కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది అథ్లెటిక్స్ కోసం. వాళ్ళకు కూడా ఆ ప్రపోజల్ కూడా మన మీద ఉందో సెంట్రల్ గవర్నమెంట్ కు ఖేలో ఇండియా దాని మీద మనం పెట్టడం జరిగింది. ఈ విధంగా స్పోర్ట్స్ ను ఒక తెలంగాణ హబ్ గా, తెలంగాణలో స్పోర్ట్స్ అంటేనే తెలంగాణ అనే విధంగా మనం అందరం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. మొన్ననే మీకు తెలుసు ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ మ్యాచెస్ అయ్యాయి హైదరాబాద్ లో. తర్వాత ఫ్రెండ్లీ మ్యాచ్ మలేషియా తోటి అయింది. మన హాకీ ఉమెన్స్ వాళ్ళు కూడా ఆడడం జరిగింది. ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ కూడా మనం చేశాం. అవి ఇప్పుడు మనం సీఎం కప్ చేసుకుంటున్నాం. రాబోయే దినంలో అథ్లెటిక్స్ కు దాదాపు 7,000 మందితోటి ఏదైతే ఉందో ప్లేయర్స్ తోటి మనం నిర్జామ్ అని చెప్పి ఆ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోబోతున్నాం. ఇప్పుడు సంతోష్ ట్రోఫీ అనేది 57 సంవత్సరాల తర్వాత మళ్ళా మన తెలంగాణకి ఏదైతే ఉన్నదో సంతోష్ ట్రోఫీ అనే దాన్ని నడుస్తున్నది. దాని ఫైనల్స్ కూడా ఏదైతే ఉన్నదో 30-31 తారీఖు నాడు ఫైనల్స్ కూడా ఉన్నాయి. ఇన్ని పెద్ద ఈవెంట్స్ అన్నిటిని కూడా మనం చేసుకొని ఇన్ని బడ్జెట్లు కూడా మనం అందరం శాంక్షన్ చేయించుకున్నాం. కాబట్టి ప్లేయర్స్ కు ఎటువంటి లోటు లేకుండా, అంతేకాకుండా స్కూల్ గేమ్స్ లో మనం చూస్తున్నాము చాలా మంది పిల్లలు ఏదైతే ఉన్నదో స్కూల్ గేమ్స్ లో పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ఒక మంచి బడ్జెట్ కేటాయించి, ఎందుకంటే మన పిల్లలు నేషనల్ స్కూల్ యూపీకి పోయినప్పుడు వివిధ వాళ్ళకు ట్రాక్స్ లేవు, లేకపోతే షూస్ లేవు, పైసలు లేవు అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. అటువంటి అన్నిటిని కూడా మనకు అన్నింటి సదుపాయాలు అన్నింటిని కూడా మనం కల్పించి స్పోర్ట్స్ కు ఒక పెద్ద పీట వేయాలని చెప్పి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించింది. కాబట్టి ఆ విధంగా మీ అందరినీ కూడా ముందరికి తీసుకెళ్తూ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక గ్రౌండ్ కట్టేస్తూ, ఎందుకంటే మొట్టమొదటిగా పిల్లలు మంచిగా హెల్దీ బాడీ ఉంటే హెల్దీ మైండ్ ఉంటుంది. వాళ్ళని ఫస్ట్ అందరినీ హెల్దీగా చేసిన తర్వాత ఆ పిల్లలకు చదువు కూడా చెప్పొచ్చు. మంచి స్పోర్ట్స్ స్కూల్స్ కూడా మనం అందరం కూడా ప్రతి పార్లమెంట్ ఏరియాలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉండాలని చెప్పి కూడా మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి మహబూబ్ నగర్ లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ వచ్చే విధంగా నేను తప్పక ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేస్తూ